కళ్ళార్పకుండా చూస్తున్నావేంటి పార్వతి? ఎటు చూసినా అమ్మాయిలు అబ్బాయిలే. కాళ్ళకి మెట్టలు లేవు, మెడలో పసుపు తాడు లేదు. ఇంకా పెళ్లి కాలేదనుకుంటా పెద్దబాబు గారు. వాళ్ళు పెళ్లి కావాలనే కోరికతోనే ఈ రాధాకృష్ణుల గుడికి వస్తారు పార్వతి. కోరుకున్నది నెరవేరాలని 9 ప్రదక్షిణలు కూడా చేయాలి. అట్టాగా 9 ఏంటి, 90 అయినా చేసేస్తాం. దేవుడు ఆలకించాలంతే. పద పార్వతి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. सॉरी सॉरी माफ कीजिए. ముస్లింలు కూడా గుడికొస్తారా పెద్దబాబు గారు? మిగతా విషయాల్లో సహనం లేకపోవచ్చు కానీ మన దేశంలో పరమత సహనం అయితే ఉంది పార్వతి. మంచి జరగాలని కోరుకోవడానికి గుడికి వెళ్ళొచ్చు, దర్గాకి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు. అన్నిటికన్నా ముఖ్యం కోరే మనసు మంచిదై ఉండాలి. సన్న బాగా చెప్పారు పెద్దబాబు గారు. పద. గుర్తుపట్టలేదు కదా చంద్రమా? పడితే దేవ మనల్ని ముసుగు తీయకుండానే కొట్టేవాడు. కాస్ట్యూమ్స్ ఓకే గాని కాన్సెప్ట్ కన్ఫ్యూజన్ గా ఉంది. మొహానికి ముసుగేసుకోవడం చూసారంటే చిరిగిపోయేదాకా తంతారు. చచ్చారా దేవుడు! ఏమైంది? ఉదర్ దేకో. దేవ పార్వతి గుళ్ళోకి వెళ్ళారు. వీళ్ళు కూడా వెళ్ళారంటే అంత సంగతులు. ఆ తర్వాత అక్షింతలే. పద పద ఆపుదాం. యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్యవదయాభయారోగ్యం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమః. బాబు పేర్లు చెప్పండి. కట్టమనేని దేవేంద్ర. కట్టమనేని దేవేంద్ర నామదేవత్యాః. గోత్రం చెప్పండి. విశ్వామిత్ర గోత్రం. విశ్వామిత్ర గోత్రోద్భవ. పార్వతి. పార్వతీ నామదేవత్యాః. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య ద్వారా యజమానస్య సకల మనోభీష్టాఫల సిద్ధిరస్తు. ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే. టెరోజీ టెరోజీ బోలియే. మాకి కొంచెం తెలుగు వస్తుంది. పర్వాలేదు, హమ్ హిందీ బాత్ కర్ సక్తే హై. నాకు హిందీ ఎక్కడో చేర్చిందక్క. 2 ముక్కలు ఓకే, 3వ ముక్కకి దొరికిపోను. మనసులో దేవుని ముందు అనుకో, ఈల ముందు అనుకుంటారా? ఏమీ లేదు. నాది బేటీకి పెళ్లి అవ్వాలి. చాలా చూపులు జరిగినాయి, కానీ పంచర్లు అయినాయి. పంచర్లా? మా అమ్మకు చెప్పడం తోడ ఆత. చూపులు పెళ్లి దాకా పోతాయి అంటుంది. విచారించకండి, ఈ గుడికొచ్చారు కదా, మీ కోరిక నెరవేరుతుంది. బుర్కాలతో వచ్చినాం కాని సామాన్లతో రాలేదు. హం పూజలు ఎట్లా చేయాలి జీ? పంతులు గారిని అడిగితే ప్రాసెస్ అంతా చెప్తారు. వజ్యం వచ్చేలా ఉంది, త్వరగా వెళ్ళండి. పదకిలా. మీరు స్లోగా వెళ్ళండి. అదే బండలు జారుతున్నాయి, కింద పడతారు. అలాగే, నువ్వు పదకిలా. చలో. ఇటే వస్తున్నారు చంద్రమా.
ప్రదక్షిణలు చేస్తున్న దేవా పార్వతుల్ని చూసారంటే గోవిందా గోవిందా. ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామంటే ఆ కొబ్బరి మట్ట తీసుకురా. తీసుకో. తీసుకో. ఏంటిది ఇవి మోసుకు తిరుగుతున్నారు? మాది ఆచారం, బేటీ గ్రహచారం అంతే. ఎవరి పట్టింపులు వాళ్ళకు ఉంటాయిలే అఖిల. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఏమొస్తుంది? మా అమ్మకి 2 వస్తుంది. 1 మంచి టైము, 2 మంచి అదృష్టము. మీరు వెళ్ళండి. ఏంటకిల ఇది? ఎవరిదో ముడుపు చీటీ కింద పడిపోయిందండి. ఏ కోరిక రాసుకున్నారో ఏంటో. ఇది మనం చూడకూడదండి. చూస్తే వాళ్ళ కోరిక నెరవేరకుండా పోతుందేమో. ఆ,
మీరు ఇష్టపడ్డ వాళ్ళకి ఈ ఫ్లవర్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, తీసుకోండి తీసుకోండి. సార్, మీరు ఇష్టపడ్డ వారికి ఈ ఫ్లవర్ ఇవ్వండి. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. థ్యాంక్ యూ. పెద్దబాబు గారు, మీకు నచ్చిన అమ్మాయి జెడ్లో పెట్టండి. నీ జడలో పువ్వు పెట్టాలన్నా నా ప్రేమను అంగీకరించిందే. అసలు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పందే చేతికివ్వడం కూడా తప్పవుతుంది పార్వతి. హాయ్, మీరు సూపర్ ఆంటీ. నేను ఎప్పుడు సూపరే. కట్టు కట్టు. ఎలా ఉంది? సూపర్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. పద పద, అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. పద పద పద. రోషిని, ఏ రోషిని, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు రోషిని? పెళ్లి పీటలు రెడీ చేసాం, ముహూర్తం ముంచుకొస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు రోషిని? రోషినా? వీడెవడు? పెళ్లి పీటలు రెడీ చేశారు, ముహూర్తం ముంచుకొస్తుంది. రా రోషిని. పెళ్ళా? ఏంటది? అరే ఏంటిది అంటావు? మజాక్ చేయడానికి టైం లేదు. మన అదృష్టం బాగుంది. అఖిలాండేశ్వరి మేడం గారు కూడా వచ్చారు. నమస్తే మేడం. నమస్తే. నేను విజయమాల్యాన్ మేడం. సార్ గుర్తుపట్టారా? ఘటమనేని టెక్స్టైల్ కంపెనీ వైజాగ్ బ్రాంచ్ కి నేను అకౌంటెంట్ని. ఓ మాల్యా, గుర్తుకొచ్చింది. అఖిల, మార్వాడి మాల్యా అంటానే అతనే. గుర్తుపట్టనట్టుగా మారిపోయావు మాల్యా. బావున్నావా? అంతా మీ దయ మేడం. నా లవ్ సక్సెస్ చేసుకోవాలని లాంగ్ లీవ్ పెట్టాను. వధువు వచ్చింది రోషిని. ఈ గుళ్ళోనే పెళ్లి మేడం. రోషిని, సార్కి మేడంకి నమస్తే గారు. నమస్తే. నమస్తే.
నా జీవితాన్ని సెకండ్ ఇన్నింగ్స్ చేసేలా ఉన్నావు కదరా. మేడం సార్ తాళి కట్టే ముహూర్తం వచ్చింది. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదించండి ప్లీజ్. పెద్దబాబుకి మంచి సంబంధం రావాలని కోరుకున్నాం కదా, ఒక ప్రేమ జంటకి దగ్గరుండి పెళ్లి చేసే అవకాశం దక్కించుకోవాలి అఖిల. వెళ్దాం పదండి. పదండి. రండి మేడం. రా రోషిని. పదమ్మా. రా రండి సార్. అయ్యో ఆంటీ. రా రోషిని, ముహూర్తానికి టైం అయిపోతుంది. రా. అయ్యో దేవుడా, వీడెవడు? పెదబాబుని గుళ్ళో ప్రదక్షిణలు చేయిస్తే భక్తి అనుకోవచ్చే. నీ చుట్టూ తిప్పుకుంటే, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఏమనుకోవాలి? ఖచ్చితంగా నీ బలుపు అనుకోవాలి. కోట్ల రూపాయల చెక్కుల మీద సంతకం పెట్టే పెదబాబు చేతికి ఐస్ పట్టిస్తావా? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు గంజిలో ఉప్పు వేసుకుని తింటే సూప్లా ఉంటుందని, పచ్చికారంలో నూనె పోసుకుని తింటే కమ్మగా ఉంటుందని పిచ్చి పిచ్చి రుచులు పెదబాబుకు చూపిస్తే నీకు నేను చుక్కలు చూపిస్తాను. గుర్తుంచుకో. చంపేస్తానే. ఏమనుకున్నావు? సినమ్ గారు ఓకే అండి. పార్వతి, పార్వతి. ఏమైంది పార్వతి ఇంతసేపు? ఐస్ క్రీమ్ ఏది? ఐస్ క్రీమ్ వెళ్ళిపోయినాడు పెద్దబాబు గారు. ఏమైంది పార్వతి దగ్గుతున్నావు? ఏం లేదు పెద్దబాబు గారు, పొలం మారింది. సీక్రెట్ పడినా ఇంకా రాలేదని మా అయ్య కంగారు పడుతున్నట్టున్నాడు. సరే వెళ్దాం పద. నా కోసం మల్లెపూలు తెచ్చావంటే నమ్మబుద్ధి కావట్లేదు. షాక్ తో తల తిరుగుతుంది. ఇంకో జలకిస్తా, అటు తిరుగు, నీ జల్లో తిరుగుతా. ఎప్పుడు ఫైళ్లు చూడవేనా? అప్పుడప్పుడు పక్క చూపులు కూడా చూడాలి. ఏమైంది? అటు చూడక్క. ఇలాంటివన్నీ భలే కనిపెడతావే నువ్వు. చేయలేనప్పుడు చూడాలని చెప్పారు సుఖబోధానంద స్వాముల వారు. చిన్నబాబు ఐశ్వర్య జంట ఎంతో ముచ్చటగా ఉంది కదా అఖిల. అవునండి. అమ్మన పుట్టడా, ఇదా నీ ప్లాను? మార్కుల కోసమా ఈ మల్లెపూలు? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు. వాళ్ళు చూడడం అయిపోయింది. సైలెంట్ గా వెళ్ళి ఎవరి దుప్పటి వాళ్ళు కప్పుకుని తుంగోవడమే. పద. నువ్వింత విడమర్చి చెప్పాక ఫాలో అవ్వాలి కదా మావా.
బ్యాగ్ ఇవ్వ పట్టుకుంటాను. ఆంటీ వాళ్ళు చూసినా బాధ్యతలే కాదు బరువును కూడా షేర్ చేసుకుంటారు అనుకుంటారు. పద. ఐశ్వర్య దున్నపోతులో పడ్డావు కదే. అయ్యో బంగారం తగిలిందా అమ్మా? గట్టిగా తగిలిందా? అయ్యో చూసుకోవాలి కదా. ఐశ్వర్య ఏమైందమ్మా? ఐశ్వర్య దెబ్బ తగిలిందా? ఏం కాలేదండి, కాలు స్లిప్ అయింది. కంగారుగా ఎక్కువై ఉంటుంది, స్లిప్ అయి ఉంటుంది. చిన్నబాబుకి ప్రతి విషయంలోనూ తొందరే. తాజా మల్లెలు అంత తొందరగా వాడిపోవులేవయ్యా. పిన్ని జాగ్రత్తగా వెళ్ళాలి కదా. ఐశ్వర్యని పట్టుకుని తీసుకెళ్ళు. బానే ఉందమ్మా, తనకేం కాలేదు. అమ్మా ఐశ్వర్య, కాలు పట్టేసినట్టుంది మహి, చేయి పట్టుకోవా? తీసుకెళ్ళా? అలాగే డాడ్. జాగ్రత్తమ్మా. ఓకే మా, మెల్లగా పద. జాగ్రత్తగా వెళ్ళు. అమ్మా మెల్లగరా, మెల్లగా నడే. ఓకే మా, మెల్లగా మెల్లగా, కేర్ఫుల్. అలా చూస్తూ నుంచునున్నారేంటండి? గదిలోకి పదండి. నీ ప్రతాపం నా మీద చూపించకే. అబ్బా మీరొకరు. రేపు అక్షయ తృతీయ లక్ష్మీ పూజ ఉంది. తెల్లారేలోపు లేవాలి, త్వరగా పడుకోవాలి అంటున్నాను. అలా చెప్పొచ్చుగా, అనవసరంగా భయపెడతావెందుకు? పదా. చిన్నబాబు మంచిగా మారిపోయాడండి. పెద్దబాబు లీవ్ తీసుకుని వెళ్ళాక ఆఫీస్ పనంతా తన మీదే పడిపోయింది. ఓ వారం 10 రోజులు ఇద్దరిని సరదాగా చూసిరమ్మని ఫారెన్ టూర్ పంపిద్దాం. నీకు ఆలోచన వస్తే అమలు చేయడానికి ఆలస్యం దేనికి అఖిల? అలాగే చేద్దాం. పార్వతి, పార్వతి, సదా మీ సేవలో నేను కూడా ఉన్నానక్క. పనేంటో చెప్పు, చిటికలో చేసి పెడతాను. అక్షయ తృతీయ లక్ష్మీ పూజ సందర్భంగా కొత్త చీర కట్టుకుని రెడీ అయ్యాం. ఎవరి పనులు వాడు చేస్తారులే. పార్వతి ఎక్కడా? అయ్యో చెప్పక్క, చీర నలిగితే ఏంటి? నాకేవైనా పెళ్ళా పెళ్లి చూపులా? ఇంకా కోరికలు చావలేదన్నమాట. బావుగారు, మీ సెటైర్లతో నన్ను చంపకండి. లక్ష్మీ పూజ కదా, అందరం తల ఓపెన్ చేస్తే త్వరగా అయిపోతుంది కదా అని అడిగాను. అమ్మగారు, కేక్ ఇస్తున్నారు అమ్మగారు. బయట తులసి కొట్టులో నీళ్లు పోస్తున్నాను. అబ్బా, ఇది కూడా టిప్పు టాప్ గా రెడీ అయి వచ్చిందే. దీని బట్టలు కూడా ఇస్త్రీ నలిగిపోతుందని పని చెప్పవా ఏంటక్కా? జీతం తీసుకునేవాళ్లు సింగారాలు చేసుకోరు భవాని. ఇప్పుడెళ్ళి కారం పట్టమన్నా పసుపు కొమ్ములు దంచమన్నా దంచొస్తుంది పార్వతి. మీరే పని చెప్పినా ఆ పని చేస్తాను అమ్మగారు. అది డెడికేషన్ అంటే. పూజకి సిద్ధం చేసావా పార్వతి? చేశాను అమ్మగారు, అంతా సిద్ధంగా ఉంది. నమస్తే సార్. చందాల కోసం వచ్చిన వాడివి గుమ్మం బయట ఉండాలి. సరాసరి లోపలికొచ్చావేంటయ్యా? చందా కోసం రాలేదు మేడం, నేను కొరియర్ బాయ్ని. మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. ఎమోషనల్ అయిపోయానక్క, సారీ. కొరియర్లో ఏమొచ్చింది బాబు? దేవేంద్ర సారు జ్యువెలరీని ఆన్లైన్లో ఆర్డర్ చేశారు మేడం. పెదబాబు కన్నా ఈ కొరియర్ వాడు స్పీడ్ గా ఉన్నాడే. పార్వతికి చేరాలనే జ్యువెలరీ కూడా ఆరాటపడుతుంటే ఏం చెప్పను నా కర్మ. దేవా జ్యువెలరీ ఆర్డర్ చేశాడా? సర్ప్రైజ్. సార్ సైన్ చేయండి. అక్షయ తృతీయ కదా బావుగారు, అఖిలక్క కోసమని బుక్ చేసి ఉంటాళ్లే. ఇటువు బాబు. థ్యాంక్ యూ సార్.
గౌరీ కూడా గోల్డ్ తీసుకొస్తానని వెళ్ళినవాడు అట్టే వెళ్ళాడు. ఆన్లైన్లో మనం కూడా ఆర్డర్ చేసుంటే ఈ టైంకి వచ్చుండేదేమో. ఈయనతో పాటు మహేశ్వర్లు కూడా వెళ్లారు కదక్కా. ఇక వాళ్ళు అక్కడ ఇక్కడ దిగుతూ షాపింగ్ చేసుకుంటూ వస్తుంటారు. పూజకి లేట్ అవుతుందని త్వరగా ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే అక్క. ముందు ఈ జ్యువెలరీ బాక్స్ తీసుకో. పెద్దబాబు ఆర్డర్ చేశాడు. అలాంటప్పుడు తన చేతుల మీదుగానే తీసుకోవాలి. పార్వతి, తీసుకో. అమ్మగారు బిత్తరపోతావేంటే? తీసుకొని పెదబాబు గదిలో పెట్టి రమ్మంటుంది అక్క. వెళ్ళి పెట్టరా. దేవగదిలో పెట్టి త్వరగా వచ్చేసి. అట్టగే అమ్మగారు. ఎటు తిరిగి అది నీ చేతుల్లోకే వస్తుందే. అదృష్టాన్ని అంతగా సొంతం చేసుకున్నావు మరి. అక్క, ఈయన గారికి ఒక ఫోన్ చేసి వస్తాను. పెద్దబాబు నాకోసమే జ్యువెలరీ తీసుకుని ఉంటాడంటారా? బిడ్డల మీద అమ్మ ప్రేమ కన్నా పిచ్చే ఎక్కువ ఉంటుందనిపిస్తుంది అఖిల. ఇంట్లోనే పెట్టుకుని సంతకు వెళ్ళినట్టుంది మీరు చెప్పేది. ఆ లక్ష్మి ఎక్కడుందో. పార్వతి, అమ్మగారు. నగలన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టు. అట్టగే అమ్మగారు. చూసారా చూసారా, లక్ష్మీదేవిని పార్వతి పట్టేసుకుంటుంది. గొప్పగా చెప్పావులే గాని పద. అన్నీ తీసుకొచ్చావా పార్వతి? తెచ్చాను అమ్మగారు. ఆ మిగతా వాళ్ళని కూడా పిలు. అట్టగే అమ్మగారు. శ్యామన్న, ముత్యమక్క, విజయక్క. ముందు నీ కోడలికిస్తావా నా కోడలికిస్తావా అక్క? ముందు పనివాళ్ళకిస్తాం. మనకంటే ముందు నిద్రలేచి మనం పడుకున్నాక పడుకునేవాళ్ళు. వాళ్ళెంతో కష్టపడుతుండబట్టే మన జీవితాలు ఇలా బంగారాల్లా ఉన్నాయి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.